సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మానవ నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయి. నదులను దేవతలుగా భావించి పూజించే సంస్కృతి మనది. గంగా నదిని, జలాన్ని అత్యంత పవిత్రంగా భావించే మనమే ఆ నీటిని ఎంతగానో కలుషితం చేశాం. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి మంచినీటిని అందించిన హుస్సేన్ సాగర్ చెరువు, అదేనండి మన ట్యాంక్ బండ్ అత్యంత విషపూరితమైన నీటితో ఒక మురికి నీటి తటాకంగా మారిన విషయం మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు మూసీ నది వరదలలో మన రాజధాని కొట్టుకుపోయిందని చెబితే ఈ కాలం పిల్లలు ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే మూసీ నది ప్రస్తుతం ఒక సన్నటి మురికి కాలువగా మారిపోయింది కాబట్టి. నదులు, కొన్ని వేల చెరువులు ఈనాడు అదృశ్యమైపోయాయి. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. మన వంటల సందడి కార్యక్రమంలో కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ప్రతిరోజు ఒక్కో డిఫరెంట్ వెరైటీ పరిచయం చేస్తున్నాం కదండి. మరి ఈ రోజు గీత గారు మనకి చామకూర కోఫ్తా కర్రీని పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. మరి అది ఎలా చేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గీత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తానండి. శనగపిండి అండి, చామకూర, కొత్తిమీర, వేరుశనగపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి కలిపిన మిశ్రమం, సాంబార్ పౌడర్, ఉప్పు, బియ్యం పిండి, చింతపండు గుజ్జు, నూనె, బెల్లం, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, నువ్వుల పొడి, సోంపు, జీలకర్ర పొడి, సోడా, పసుపు, కారం. మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలండి? స్టవ్ వెలిగించామండి. ఇందులో కొద్దిగా నూనె వేద్దామండి. ఆయిల్ వేడెక్కిందా? మరి వేడెక్కిందండి. ఇందులో ముందుగా పోపు దినుసులు వేద్దామండి. సోంపు వేద్దామండి. సోంపు దాంతోనే ఫ్లేవర్ వస్తుందండి దీనికి. ఓకే. కొద్దిగా పసుపు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అందులోనే వేయాలా అల్లం వెల్లుల్లి పేస్ట్? అవునండి. ఓకే. అందులోనే కరివేపాకు కూడా వేస్తా. ఓకే. అప్పుడే వేస్తే పైకి పడుతుంది, అందుకని కొద్దిగా ఆగేకి వేస్తాం. సో అందులోనే చింతపండు గుజ్జు కూడా. చిక్కడి దాన్ని కొద్దిగా చిక్కగానే ఉండాలండి. ఓకే. మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ నీళ్లు వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి తయారు చేస్తాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. కొద్దిగా శనగపిండి అండి. ఓకే. కొద్దిగా బియ్యం పిండి. అంటే ఈక్వల్ గా వేసుకోవాలా? లేదండి, ఇది 3/4 ఉంటే ఇది 1/4. బియ్యం పిండి 1/4 వేసుకోవాలి, 3/4 ఏమో శనగపిండి. ఓకే. ఇది చామకూర అండి. ఇందులో కొద్దిగా సోడా వేద్దామండి. సాఫ్ట్ వస్తాయి సోడా వేస్తాం. ఓకే. అంటే కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయండి, పర్వాలేదండి. సోడా అంతే అండి, ఇంకేం లేదు. ఇందులో కొద్దిగా వాటర్ వేద్దాం. సో బాల్స్ దాకా రావాలంటే కొంచెం గట్టిగానే ఉండాలి కొద్దిగా. నెక్స్ట్ వాటిని ఏం చేయాలి మనం? బాల్స్ చేసుకోవాలండి. బాల్స్ లాగా చేసుకుని కొద్దిగా నూనె వేసుకుందాం. ఓకే. అంటుకోకుండా ఓకే. చిన్న మినిమం సైజ్ లో సో ఇలా అన్ని బాల్స్ రెడీ చేసి పెట్టేసుకోవాలా? అవునండి. ఓకే. సో గీత గారు ఇలా అన్ని చిన్న చిన్న బాల్స్ రెడీ చేసి చేసాము. ఓకే. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో డైరెక్ట్ ఇంకా ఆయిల్ వేసేయడమే. ఇది హార్డ్ అయిపోయిందండి. సో గుజ్జు బాగా ఉడికిపోయిండొచ్చు. బాగా ఉడికిందండి ఇది. అంటే కలర్ చేంజ్ అవ్వాలి గీత గారు? అవునండి, లైట్ బ్రౌన్ కలర్ లో అవుతాయి. ఓకే. ఇందులో సాంబార్ పౌడర్, కారము, వేరుశనగపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి, ఇది నువ్వుల పొడి అండి. ఓకే. సో ఇవన్నీ రకరకాల పొడులు వేస్తున్నాం కాబట్టి మంచి టేస్ట్ ఫ్లేవర్ ఉంటుందండి. ఓకే. జీలకర్ర పొడి కొద్దిగా. ఓకే.
కారం ఎవరి టేస్ట్ ని బట్టండి. ఓకే. సో స్పైసీగా తినాలని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ కారం ఎక్కువగా టేస్ట్. ఇది ఉప్పు, దానికి తగ్గట్టుగా ఉప్పు. ఓకే. బెల్లం బెల్లం కొద్దిగా టేస్ట్. ఓకే. సో గీతా గారు ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్ అయినట్టు అనిపిస్తుంది. సరిపోతాయి? ఇంకా సరిపోతాయండి. కర్రీ రెడీ అయిపోయిందండి. బౌల్స్ తీసేసి అందులో. ఓకే. డైరెక్ట్గా అందులో వేసి ఓకే. ఇందులో కొద్దిగా వాటర్ పోద్దామండి. చూడండి. చాలు చాలా చాలు. దీంట్లో కొత్తిమీర, ఆల్రెడీ మనం కరివేపాకు వేసేసాము. అవును. కొంచెం కొత్తిమీర వెళ్ళి పైనుంచి అలాగే. ఓకే. వేసేసి కలిపేసి మూత పెట్టేసి 2 minutes మూత పెట్టాక ఓకే కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించాలి. సుగీత గారు 2 minutes అయితే అయిపోయింది. మరి ఏమంటారు? అది ఉడికిపోయింది అంటారా? చూద్దామండి. అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. అలా రెడ్ కలర్ ఆయిల్ పైకి వచ్చింది అంటే కర్రీ అయిపోయినట్టు. ఓకే. సో దాన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేయడమే. డిష్ అవుట్ చేయడం. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి. ఓకే. సో ఇది రైస్ లోకి బాగుంటుంది, పుల్కాకి, చపాతీ, దేనికైనా బాగుంటుంది. అవునండి. రెడీ అయిపోయిందండి చామకూర కోఫ్తా కర్రీ. చపాతీతో పాటు తినచండి. టేస్ట్ చేసి చెప్పండి. సో చామకూర కోఫ్తా కర్రీ తినడానికి రెడీ అండి. మరి ఇది టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చూద్దామా? చామకూర కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామకూర, బియ్యం పిండి, శనగపిండి, నువ్వుల పొడి, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, బెల్లం, ఉప్పు, కారం, పసుపు, సోంపు, పోపు దినుసులు, సోడా, చింతపండు గుజ్జు, నూనె, కొత్తిమీర, కరివేపాకు, సాంబార్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చామకూర కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, సోంపు వేసి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో చింతపండు గుజ్జు కూడా వేసి బాగా మరగనివ్వాలి. అది ఉడికేంత వరకు ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, చామకూర, సోడా, కొంచెం నీళ్లు పోసి బాగా కలిపి అందులో నుంచి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని కోఫ్తా బాల్స్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉడుకుతున్న చింతపండు గుజ్జులో సాంబార్ పొడి, కారం, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఉప్పు, బెల్లం వేసి బాగా మరగనివ్వాలి. ఆ మరుగుతున్న మిశ్రమంలో ఆల్రెడీ ముందుగానే మనం డీప్ ఫ్రై చేసేసి పెట్టుకున్న చామకూర కోఫ్తా బాల్స్ ని వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికాక అందులో కొంచెం కొత్తిమీర వేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి. చామకూర కోఫ్తా కర్రీ తినడానికి రెడీ. సో చామకూర కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేస్తారో మరోసారి చూసారు కదండి. మరి ఇక లేట్ చేయకుండా దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం. ఇది చపాతీతో కానీ, రైస్తో కానీ, పుల్కాతో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు గీత గారు. మరి ఇప్పుడు మన దగ్గర చపాతీ ఉంది. సో దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. గీత గారు, చామకూర కోఫ్తా కర్రీ చపాతీతో అయితే అదిరిపోయిందండి. రైస్ తో కూడా బాగుంటుందని చెప్పారు. తినాలండి, బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా మంచి వెరైటీ రోజు మీరు మాకు నేర్పించారు. థ్యాంక్స్ అలా అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు సఖి వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో చామకూర కోఫ్తా కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. చాలా వెరైటీగా ఉందండి. మరి ఇలాంటి వెరైటీ వంటకాలు మీకు కూడా వచ్చే ఉంటాయి. అలా మీ టాలెంట్ ని మీ దగ్గర పెట్టుకోకుండా మా సఖి ప్రేక్షకులకు మీ వెరైటీ వంటకాలను రుచి చూపించాలనుకుంటున్నారా? అయితే మీరు మాకు కాల్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 04023556540.